గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మొరసపడుస్తుంది. సో ఈరోజు బిజినెస్ వార్తలు. ఈరోజు 15th April 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. సో ఇక్కడ మనం ఒక అడ్వైజర్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ రిజర్వ్ ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనము చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పెట్టుబడిని ఒకసారి పెట్టేస్తారు. అట్లా కాకుండా 50% పెట్టేసి మిగతా 50% ఆ షేర్ తగ్గినప్పుడు మనకు కొనడానికి వీలుగా ఉంటుంది. లేదా అంతకన్నా మంచి షేర్ రావడానికి అవుతుంది. ఎందుకంటే షేర్ మార్కెట్ ప్రతిరోజు కూడా మంచి అవకాశాలు ఇస్తుందిగా గుర్తించండి. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ స్టాక్ మార్కెట్. మనను రిటైల్స్ అంటారు. మనమే కాక ఇంకా చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు, రకరకాలు ఉంటారు. వాళ్ళు వేల కోట్లలో పెడతారు కాబట్టి సో ఆ లిస్ట్ ఇస్తాను. దీని గురించి ఇంతకుముందు వీడియో కూడా చెప్పడం జరుగుతుంది విపులంగా. సో ఆ లిస్టును గమనించండి. సో మనం కూడా వీళ్ళ మాదిరిగానే లాంగ్ రన్లో మంచి షేర్లో పెట్టి లాభాలు సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలిగా అని గుర్తించండి. సో బిజినెస్ ఇండెక్స్లో మనకి ఈరోజు మనకు ఆల్రెడీ 3 days హాలిడే తర్వాత ఈరోజు ఓపెన్ అవుతుంది. సో మన ఫ్రైడే అండ్ నిన్న మండే కూడా ఓపెన్ అయింది. సో దాని యొక్క 2 డాటా కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి అయితే యూఎస్ఏ మార్కెట్స్, ఇంటర్నేషనల్ మార్కెట్ లాభాలు ముగిసింది. థౌజండ్స్ ఫ్రైడే నాడు 690 ముగిస్తే నిన్న 312తో అప్తో ముగిసింది. నాస్డాక్స్ కూడా ఫ్రైడే నాడు 337తో అప్తో ముగిస్తే ఈరోజు నిన్న 107 అప్తో ముగిసింది. S&P 500 కూడా 95 ఫ్రైడే నాడు, ఈరోజు నిన్న 43 అప్తో ముగిసింది గుర్తించండి. అట్లనే ఇంగ్లాండ్ కూడా ఫ్రైడే నాడు 61తో ఉంటే నిన్న 170తో ముగిసింది. ఫ్రాన్స్ 15 నష్టాబాతో ముగిసింది ఫ్రైడే నాడు. బట్ ఈరోజు అంటే నిన్న 168 పాయింట్స్తో ముగిసింది. అండ్ జర్మన్ కూడా ఫ్రైడే నాడు 188 నష్టాలతో ముగిస్తే నిన్న 58తో ముగిసింది. మొత్తానికి మన యూఎస్ఏ, యూరోపియన్ మార్కెట్ బ్రహ్మాండంగా లాభాలు పడి నడుస్తుంది. దానికి అనుగుణంగా ఆసియా మార్కెట్ కూడా ఫ్రైడే అండ్ ఈరోజు కూడా లాభాల పట్ల నడుస్తుంది. కాబట్టి ఈరోజు మన మార్కెట్ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది గుర్తించండి. సింగపూర్ 97తో ఫ్రైడే నాడు అప్తో ముగిసింది. నిన్న 39తో అప్తో ముగిసింది. అట్లా హాంగ్కాంగ్ 23 అప్తో ముగిసింది. తైవాన్ 529 అప్తో ముగిసింది. జపాన్ కూడా ఫ్రైడే నాడు 123 డౌన్తో ముగిస్తే ఈరోజు అంటే నిన్న 90, ఈరోజు 390 అప్తో కొనసాగుతుంది. అది గుర్తించండి. సో ఫండ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఫ్రైడేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇండెక్స్ ఫ్యూచర్స్లో 2480 బై చేశారు. స్టాక్ ఫ్యూచర్స్ కూడా 511 బై చేశారు, 5011. ఇండెక్స్ ఆప్షన్స్లో 33,645 crores బై చేశారు. అండ్ స్టాక్ ఆప్షన్లో 437 మైనస్ అమ్మారని గుర్తించండి. సో ఫ్రైడే నాడు మన ఫారినర్స్ సుమారు 2519 crores సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 3759 బై చేస్తే గుర్తించండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, న్యూ స్మాల్ క్యాప్ ఫ్రైడే పెరిగింది, అది గుర్తించండి. అండ్ ఇండెక్స్ ప్రస్తుతము 20.11 ఉంది. ఇది తగ్గాలి. ఇది 10-12 మధ్య ఉన్నప్పుడు అప్పుడు మార్కెట్ స్థిరంగా ఉన్నట్టు గుర్తించండి. అట్లనే పీసీఆర్ నిఫ్టీ రేషియో బట్టి కూడా మన మార్కెట్ దశ తెలుస్తుంది ఈరోజు. సో పీసీఆర్ నిఫ్టీ రేషియో 1 కన్నా ఎబో ఉంటే అది బుల్లిష్గా, బిలో ఉంటే బేరిష్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఇక్కడ 0.96 ఉంది, అంటే బేస్గా ఉంటున్నట్టు. బట్ ఈరోజు మార్కెట్ అప్తో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్ చాలా బలంగా మనకు క్లోజ్ అయింది కాబట్టి. సో నిఫ్టీ 22,829 క్లోజ్ అయింది. ఇది డిస్టెన్స్ 22,000 క్రాస్ కావాలి. ఎప్పుడైతే 22,000 క్రాస్ అవుతుందో అప్పుడు అప్ మూమెంట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. స్టాప్ లాస్ ఒకవేళ 22,000 కింద ట్రేడ్ అవుతే ఇంకా మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 51,202 దగ్గర క్లోజ్ అయింది. దాని యొక్క రెసిస్టెన్స్ 52,000. ఎప్పుడైతే 52,000 క్రాస్ అవుతుంది అప్పుడు ఇంకా పై మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ కింద 49,648గా గుర్తించండి. అండ్ ఇక్కడ కొంచెం కమర్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇవి కూడా మార్కెట్ని ప్రభావితం చేస్తాయి. వీటికి కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలవడానికి అవకాశం ఉంటుందని రోజు ఇవ్వడం జరుగుతుంది, అది గుర్తించండి. గోల్డ్ బి ఈటీఎఫ్ ప్రస్తుతం 77 రూపీస్ ఉంది. సిల్వర్ బి ఈటీఎఫ్ కూడా 90 రూపీస్ 37 ఉంది. బ్రెడ్ క్రూడ్ ఆయిల్ 65,130 ఉంది, కొద్దిగా తగ్గింది. డాలర్ ఇండెక్స్ కూడా బాగా తగ్గుతున్నది, 19.91 ఉంది. డాలర్ కూడా కొంచెం తగ్గింది, 86.05 ఉంది. అండ్ యూఎస్ఏ బాండ్ ఈల్డ్స్ కూడా 4.38. ఇవి ఎంత తగ్గుతాయి అంత మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో లాంగ్ బిల్డప్లో ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఇక్కడ మనీ కంట్రోల్ వాళ్ళు లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో లాంగ్ బిల్డప్లో అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయ్యి ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు
అట్లనే షార్ట్ కవరింగ్స్తో ఈ షేర్ షార్ట్ కవరింగ్ మూలంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ జాబితాను గమనించండి. లాంగ్ అన్వైండింగ్లో ఇందులో ఓపెన్ టెస్ట్ తగ్గి షేర్ తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. ఫ్యూచర్ ఆప్షన్కి సంబంధించిన డేటా గుర్తించండి. షార్ట్ బిల్డప్ కూడా ఈ షార్ట్ బిల్డప్ అయ్యి షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఆ లిస్టును గమనించండి. ఇక్కడ హైయెస్ట్ డెలివరీ కింద మన ఫ్రైడే నాడు ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది. సారీ, ఆ లిస్ట్ని ఇక్కడ ఇస్తాము. ఇక్కడ మినిమం 68% 76% వరకు ఇక్కడ డెలివరీ జరిగింది. సో ఎప్పుడైతే హైయెస్ట్ డెలివరీ జరుగుతుందో షేర్ పెట్టడానికి ముందు అవకాశం ఎక్కువ ఉంటుంది. టుడే బ్యాండ్ల కింద బిర్లా సాఫ్ట్, హిందుస్థాన్ కాపర్, మండపం ఫైనాన్స్, నాల్కో ఉంది, గుర్తించండి. కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, డివిడెండ్స్ మొదలగు ఇన్ఫర్మేషన్ గుర్తించండి. వీటిని బట్టి కూడా ఈ షేర్లో హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది, గుర్తించండి. డివిడెండ్ కింద మజ్గాన్ డాక్ ఉంది, దానికి రికార్డ్ డేటు 16 ఏప్రిల్ ఉంది. ఎప్పుడైతే రికార్డ్ డేటు కన్నా ఒకరోజు ముందు కానీ అంతకుముందు కొన్న షేర్లకే డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. రికార్డ్ డేట్ నాడు కొంటే డివిడెండ్ రాదుగా గుర్తించండి. సో సిఏ ఆటోమేటివ్ 7 రూపీ డివిడెండ్, దాని రికార్డ్ డేటు 23 ఏప్రిల్. సాఫ్ట్వేర్ ఇండియా డివిడెండ్ 28 రూపీస్, రికార్డ్ డేటు 23 ఏప్రిల్. సన్ఫై ఇండియా డివిడెండ్ 117 రూపీస్ పర్ షేరు, 25 ఏప్రిల్ రికార్డ్ డేటు. సన్ఫై కన్జ్యూమర్ 51 రూపీస్ పట్టించింది, దాని రికార్డ్ డేటు 28 ఏప్రిల్గా గుర్తించండి. అట్లనే స్ప్లిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈఎంఐ ఆర్గన్స్ స్ప్లిట్ చేయబోతుంది. ప్రస్తుతం 10 రూపీస్ వాల్యూ 5 రూపీస్, అంటే ఒక షేర్ ఉంటే 2 షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రిజల్ట్స్ సీజన్ బట్టి ఈ షేర్ కూడా హెచ్చుతగ్గే అవకాశం ఉంటుంది. ఈరోజు 15 ఏప్రిల్ నాడు ఈ కంపెనీ యొక్క రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఐసిఐ లంబార్డ్, ఐసిఐ లైఫ్, ఇరిడా, జిఎం బ్రేవర్స్ అండ్ బాంబే వైర్ రోప్స్. అట్లనే 16 అంటే రేపు విప్రో, ఏంజల్ వన్ అండ్ వ్యాలీ ఎనర్జీ, స్వరాజ్ ఇంజన్ అండ్ రిలయన్స్ ఇన్ఫ్రా వచ్చే అవకాశం ఉంది, గుర్తించండి. అంటే ఈవెంట్ కింద కూడా యూకే సిపిఐ డాటా ఇవ్వబోతుంది 16 నాడు, అది గుర్తించండి. సో ఇది ఇన్ఫర్మేషన్ డాటా. దీని తర్వాత కూడా మన షేర్లకు సంబంధించిన వార్తలు, దాని టెక్నికల్ అనాలిసిస్ తర్వాత ఒక వీడియో వస్తుంది. సో మీకు అనువుగా ఉండడానికి 2 వీడియోలు ఇవ్వడం జరుగుతుంది, అది గుర్తించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.